సో ఇప్పుడు మనం దమ్కా కీమా చేయబోతున్నాం. అసలు దమ్కా కీమా కావాల్సిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి ముద్ద, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పెరుగు, బ్రౌన్ ఆనియన్స్, పచ్చిమిర్చి, జీలకర్ర, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు, గసగసాలు, ఎండు కొబ్బరి, పల్లీలు, బాదాం. ఇంగ్రీడియంట్స్ అన్నీ చెప్పాను కదా, ఈజీగా మనం ఎలా చేసుకోవాలో చెప్తా. చాలా ఈజీ. చాలా మందికి కీమా వండడం నాకు రాదు అంటుంటారు. ఈ ప్రాసెస్లో చేయండి, అసలు రాదు అనే మాటే ఉండదు. లాస్ట్కి మనం కొంచెం స్మోక్ ఫ్లేవర్ ఇస్తున్నాం అనమాట. దానికోసం ఇక్కడ చూడండి, నా దగ్గర చార్కోల్ ఉంది. బొగ్గు తీసుకొని చిన్న స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేస్తే అది నిప్పు తయారవుతుంది. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ వేడైంది. వేడైన తర్వాత ఇప్పుడు మనం ఇందులో పల్లీలు వేద్దాం. ఒక గుప్పెడు పల్లీలు. ఇప్పుడు మనం తీసుకుంది అరకిలో కీమా. పల్లీలు కాస్త వేగిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో బాదాం వేసుకోవాలి. జస్ట్ ఆ పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అలాగే ఎండు కొబ్బరి. ఇవన్నీ వేయడం వల్ల మంచి థిక్గా అవుతుంది, టేస్ట్ కమ్మగా ఉంటుందన్నమాట. అలాగే కాస్త జీడిపప్పు. పల్లీలు, బాదం, జీడిపప్పు, ఎండు కొబ్బరి ఇలా మంచిగా వేయించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇందులో కాస్త గసగసాలు వేసేయాలి. ఆ వేడికి గసగసాలు వేగిపోతాయి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని మిక్సీ జార్లో వేసేసేయాలి. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం నీళ్లు వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఒకసారి మిక్సీ పట్టుకొని కొంచెం నీళ్ళు వేసి నేను పేస్ట్ చేసుకుంటాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు నీళ్ళు వేసి మంచి పేస్ట్ చేసుకోవాలి. ఇలా పేస్ట్ చేసుకోవాలన్నమాట. మంచిగా వైట్గా పేస్ట్ అవుతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని కీమాలో వేసేసుకోండి. ఇలా ఇంకొంచెం నీళ్ళు వేయచ్చు ఇందులో. కీమాలో వేసి మొత్తం మిక్స్ చేయాలి. ఇలా ఇప్పుడు ఇందులో కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, బ్రౌన్ ఆనియన్స్ కొంచెం పక్కన పెడతాను గార్నిష్ కోసం. అలాగే ఒక కప్పు పెరుగు. ఇంకా ఇందులో మనం ఉప్పు వేసుకోవాలి. మొత్తం మటన్కి సరిపడా ఉప్పు వేద్దాం. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసేసాం కదా. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే, చార్కోల్ ఇందాక పెట్టాం కదా పొయ్యి మీద, ఒక గ్లాస్ బౌల్ తీసుకొని మధ్యలో ఇలా పెట్టేసి ఇప్పుడు ఇలా నిప్పు తీసి బౌల్లో పెట్టేసి కొద్దిగానే అంటే కొంచెం నెయ్యి, ఆ స్మోక్ రావడం కోసం. ఎక్కువ నెయ్యి వేస్తే మళ్ళీ పొగ రాదు. ఇలా మూత పెట్టేది. ఇప్పుడు ఆ స్మోక్ ఫ్లేవర్ అంతా కీమాకి బాగా పట్టుకుంటుంది అన్నమాట.
సో ఒక 10 నిమిషాల తర్వాత ఇలా ప్లెయిన్గా అయిపోతుంది. అప్పుడు మనం మూత తీసుకోవాలి. మంచి స్మోకీ ఫ్లేవర్ మొత్తం కీమాకి పట్టుకుంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ప్యాన్ తీసుకుందాం. స్టవ్ ఆన్ చేద్దాం. ఇందులో ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ వేసి తర్వాత నెయ్యి వేసుకుందాం. నెయ్యి మాడకుండా ఉండడానికి ఫస్ట్ కొంచెం బేస్ మనం ఆయిల్ వేస్తాం. ఒక 4 స్పూన్ల నెయ్యి వేసేసి నెయ్యి కాస్త మంచిగా వేడెక్కాలి. సో కొంచెం నెయ్యి వేడెక్కిన తర్వాత ఇందులో ముందు బిర్యానీ ఆకు, అలాగే జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకోవాలి. కొంచెం నెయ్యిలో మంచి ఫ్రై చేయాలి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం స్మోకీ ఫ్లేవర్ ఇచ్చిన కీమాని వేసేసుకోవాలి. మొత్తం బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసి చిన్న మంటలో 20 నిమిషాలు 20 నుండి 25 నిమిషాలు చిన్నగా దమ్ చేసుకోవాలి. కీమా కాబట్టి ఫాస్ట్గానే కుక్ అయిపోతుంది. సో ఒక 25 నిమిషాలు వెయిట్ చేసి ఇంకా ఫైనల్ బౌల్ ఒకటి పెట్టేస్తే అంతే. పైనకి లాస్ట్లో మనం వేసుకోవాల్సింది కొంచెం బ్రౌన్ ఆనియన్స్ గార్నిష్ కోసం. ఇలా ఒక 20 నిమిషాల తర్వాత బాగా కుక్ అయ్యి ఇలా అవుతుంది అన్నమాట. దగ్గరగా వస్తుంది, మంచి థిక్గా తయారవుతుంది. అండ్ కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఆహా, అసలు అరోమా అయితే అదిరిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసేయాలి, అంతే. దమ్కా కీమా రెడీ అయిపోయింది. నేను ఫస్టే చెప్పాను కదా, అస్సలు కీమా వండడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అని. ఇప్పుడు మనం బౌల్లోకి తీసుకున్నాం. ఇలా బౌల్లో వేసేసుకోవడమే. పైనుండి బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవడమే, కొంచెం కొత్తిమీర. దమ్కా కీమా తయారీ విధానం: ముందుగా ప్యాన్ పెట్టి పల్లీలు వేసి కాస్త వేగాక బాదం, ఎండు కొబ్బరి వేసి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసి గసగసాలు వేసి వేగనివ్వాలి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లోకి షిఫ్ట్ చేసుకొని ఫస్ట్ పౌడర్ చేసి తర్వాత కొన్ని నీళ్లు పోసి మంచి పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక బౌల్లో మటన్ కీమా వేసుకొని అలాగే మనం మిక్సీ పట్టుకున్న జీడిపప్పు పేస్ట్ కూడా వేసి కాస్త ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, పసుపు, పచ్చిమిరపకాయలు, బ్రౌన్ ఆనియన్స్, పెరుగు, ఉప్పు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు అదే బౌల్లో ఒక చిన్న బౌల్ పెట్టుకొని ముందుగానే మనం తయారు చేసి పెట్టుకున్న నిప్పును పెట్టి కాస్త నెయ్యి వేసి మూత పెడితే మంచి స్మోకీ ఫ్లేవర్ అంతా మటన్ కీమాకి పట్టుకుంటుంది. తర్వాత ఒక పాన్ పెట్టుకొని అందులో కాస్త నూనె, నెయ్యి వేసి వేడెక్కాక బిర్యానీ ఆకు, జీలకర్ర, యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేసి కాస్త వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చి వాసన పోయేంత వరకు వేగిన తర్వాత మనం కలిపి పెట్టుకున్న కీమా మిశ్రమాన్ని వేసి ఒకసారి కలిపి మూత పెట్టి 20 నుండి 25 నిమిషాలు దమ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దమ్కా కీమా రెడీ అవుతుంది.